ఎంఆర్ఓ ఆఫీస్‌లో వారం రోజులు తిరిగాను సార్ అక్కడికి. ఒక హ్మ్. సర్టిఫికేట్ కావాలని చెప్పేసి. అంటే దీని గురించి ఈ హిడెన్ హ్మ్. ఆపరేషన్ కోసం. హ్మ్. 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 ఎవరిని అడిగినా ఆయన ఎంఆర్ఓ గారు రావాలంటాడు. ఎంఆర్ఓ గారిని అడిగితే ఆళ్ళని బట్టి మాట్లాడంటాడు. అరేయ్ అంటాడు. ఇట్ట తిరుగుతున్నారు తప్పించి. నేనెళ్తే నా అప్లికేషన్ తీసుకునేవాడు ఒకడు ఉండాలా. అది హ్మ్. ఇన్ని రోజుల్లో ఇస్తానని చెప్పాలా. ఓ అవును. రిసిప్ట్ ఇవ్వాలా. హ్మ్. ఆ అవును. తర్వాత అన్ని రోజులకి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. రిజెక్ట్ అవ్వచ్చు. హ్మ్. రిజెక్ట్‌కి హ్మ్. రీజన్ రాసియ్యాలి. అప్పుడు పై అవును. అధికారి దగ్గరికి వెళ్ళేటట్టు అవకాశం ఉండాలి. అవును. హ్మ్. అసలు ఇదేం లేకపోతే ఎలా సార్ ఇది? లంచం హ్మ్. ఇస్తేనే పనవుతది. హ్మ్. అంటే ఎట్లాగ సార్? అంటే కరెక్ట్ మీరన్నది. నాకొక్క టైం ఇవ్వండి కొంచెం అని జెప్పారు. హ్మ్. నేను సరే హ్మ్. అతన్ని మాత్రం సస్పెండ్ చేయబాకండి సార్. అతను కడుపు కొట్టాల్సిన అవసరం మాకు లేదు. పాపం అతను రూ. హ్మ్. 100 ఏముంటది అని జెప్పాను. హ్మ్. ఎనఫ్ అయిపోయింది. హ్మ్. తర్వాతన ఒక 3 నెలల తర్వాత నాకు అధికారి ఫోన్ చేశారన్నమాట. హ్మ్. ఒకసారి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్‌కెళ్ళండి. హ్మ్. ఎళ్లి మీరు కోరుకున్నది జరిగిందో లేదో చూడండి అన్నారు. హ్మ్. నేను వెళ్ళా. అక్కడ ఒక హ్మ్. రిసెప్షన్ పెట్టారు. ఆ హ్మ్. రిసెప్షన్ దగ్గర బోర్డ్ పెట్టారు. ఎన్ని రోజుల్లోపు ఏ సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి. హ్మ్. హ్మ్. అక్కడ తీసుకోవడానికి మనిషిని పెట్టారు. హ్మ్. అలాగే రిసిప్ట్ ఇచ్చేటట్టు ఒక కంప్యూటర్ హ్మ్. పెట్టారు. హ్మ్. హ్మ్. ఆ తర్వాతన అదే సిస్టమ్ ఈ సేవ ఆర్ మీ సేవ అయినాయి. అది. మీ అవును. సేవ తర్వాత ఈ సేవ. హ్మ్. విజయవాడ గాంధీనగర్‌లో పెట్టిన ఎంఆర్ఓ ఆఫీస్‌లో పెట్టినటువంటి సిస్టమ్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలైంది.